పిచ్చి మాట మాట్లాడాడు ఆయన. అమెరికా భజనలో మాజీ ఐఏఎస్ మేధావులు క్యూబాపై ఆంక్షలు ఖండిస్తూ హిందూ ఎడిటోరియల్లో వచ్చిన వార్త చాలా సంచలనం రేపుతుంది. అంటే ఇవన్నీ అండి నిజంగా పిచ్చి ముదిరిన తలకు రోగలు చుట్టమన్నట్టున్నాడు. ఈ ట్రంప్ అని ఆయన పిచ్చోడు ఏం కాదు, ప్రపంచాన్ని పిచ్చేవాళ్ళని చేయగలిగినంత యుద్ధోన్మాది, ధనోన్మాది, అధికారోన్మాది, అంత బాగానే ఉంది. ఆయన ఈరోజు హైలైట్ ఏమంటే ఇరాన్ వాళ్ళు నన్ను అధ్యక్షుడిగా ఉండమన్నారు, నేనే ఒప్పుకోలేదు అని చెప్తున్నాను ఆయన. అంటే మరీ ఒక మోస్తరుగా కూడా కనిపించట్లేదు అని బ్రహ్మానందం అడిగినట్టుగా ఆయన ప్రపంచ ప్రజలు వాళ్ళ ఆలోచన శక్తి ఒక మోస్తరుగా కూడా కనపట్లేదా? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మధ్యంతర ఎన్నికల కోసం జరుగుతున్నటువంటి ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్ రిపబ్లికన్ పార్టీ దాంట్లో మాట్లాడుతూ ఇరాన్ను పూర్తిగా ఓడించేసాము, అంతా స్వాధీనంలోకి వచ్చేసింది, ఏ దేశ నాయకుడైనా సరే మా దేశానికి అధ్యక్షత వహించమంటే ఎగిరి గంతేసి ఒప్పుకుంటారు, వాళ్ళకే ఖొమైనీ ఇబ్బందుల్లో ఉన్నాడు, బాలేడు, సో మీరే అధ్యక్షులుగా ఉండి మమ్మల్ని నడిపించండి అని ఇరాన్ వాళ్ళు అడిగారు, నేను ఒప్పుకోలేదు, నాకు అవసరం లేదు అని చెప్పాను అని వాళ్ళ పార్టీ అధికారిక సమావేశంలో చెప్తున్నాడండి. అంటే ఎంత దురహంకారము, రెండవది ఎంత అవాస్తవాలను చలమని చేయడము తలుచుకోవడం ఊహించలేనంత ఘోరంగా ఉన్న పరిస్థితి అనమాట. ఓ 15 షరతులు అన్నాడు ఇరాన్కు. ఏమంటా అణ్వాయుధాలు ఎత్తేయాలి, యురేనియం ఉన్నదంతా మనకి ఇచ్చేయాలి, చుట్టుపక్కల దేశాలు జోలికి పోమని చెప్పాలి, అందరికీ సహాయం ఆపేయాలి, ఇట్లా ఒక 15 షరతులు మేము పెట్టాము, వీటి ప్రకారం అయితేనే తప్ప లేకపోతే నేను ఒప్పుకోను అని ట్రంప్ గారు అమెరికా అధ్యక్షుడు, ఇరాన్ అధ్యక్షుడు, అసలు మనం సినిమాలు చూస్తాం కదా, అమరీష్ పురి ఇలాంటి వాళ్ళు చేస్తుంటారు, ప్రపంచానికి నేను అధ్యక్షుడిని అనేదో ఆ హిందీ తెలుగులో అమరీష్ పురి మాట అట్లా తయారైంది చివరికి ఈయన పరిస్థితి. కానీ నా మూడో పాయింట్ ఏమంటే మాజీ ఐఏఎస్ మేధావి, నేను పేరు తీయదలుచుకోలేదు, వారే చాలా మేధావి, తెలుగు వాళ్ళకు రాజకీయ పార్టీ పెట్టారు, మధ్యలో ఆపేశారు. ఈరోజు ఆయనకు వ్యాచనాచారండి ఓ ప్రముఖ పత్రికలో. ఆయన ప్రపంచంలో ఇంకే దేశంలో ఇటువంటిది వచ్చి ఉంటుందా నాకు సందేహం. అధికార క్రీడలు అంటే అనుకోని పరిణామాలంట. ఏంటి సార్ ఇందులో అనుకోండి? ఇంధన సంక్షోభం వస్తుందనేది అనుకోలేదా? గల్ఫ్ దేశాలు మండిపోతాయని అనుకోలేదా? అధికార క్రీడ ఎవరు ఆడుతున్నారు? ఒక దురాక్రమణ చేసి ప్రపంచ దేశాలను ఆఖరికి కొద్ది గొప్ప స్నేహంగా ఉన్న మోదీ లాంటి వాళ్ళు కూడా కొంచెం సర్దుకుంటున్న పరిస్థితులు వస్తుంటే అధికార క్రీడలంట, అనుకోని పరిణామాలంట. ఇరాన్ మత దేశం అంట, ఇరాన్ మతం ఓకే, ఇరాన్ మత దేశమే, మత ఐతుల్లా ఖొమైనీ మతాధిపతే కదా. మరి ఇజ్రాయిల్ ఏంటండి? ఇజ్రాయిల్ యూదు జాత్యహంకార దేశం కదా, జియోనిస్ట్ కంట్రీ కాదా? సో ఇజ్రాయిల్ కనుక ఇరాన్ వల్ల తనకు ప్రమాదం ఉందని భావిస్తే కూడా యుద్ధం సరైన యుద్ధం జరుగుతుందని అంటాడు ఆయన. అధికార క్రీడలు ఇక్కడ ఇరాన్, తర్వాత ఇటు నుంచి ఇజ్రాయిల్, అమెరికా అధికార క్రీడలు సాగిస్తున్నాయని చెప్తున్నారంటే నిజంగా ఐఏఎస్లకు చాలా మొదట్లోనే అంతర్జాతీయ వ్యవహారాలు ఎవరేంటి ఇవన్నీ బాగా చెప్తారు. మరి ఎందుకు ఇటువంటివి రాస్తున్నారో నేను ఆయన గురించి మొన్న ఒక పండితుల గురించి మనం మాట్లాడాం, అది ఒక సంచలనం అయింది. ఇది ఆఖరికి ఈ పత్రికలో వచ్చిన సంపాదకీయాలకు కూడా ఇది లేదు. ఇంకా పెద్ద విషయం ఏం తెలుసా అండి, మొసాదిక్ ప్రభుత్వం ఇరాన్లో ఉన్నప్పుడు మొసాదిక్ను కూలదోసి సిఐఏ కుట్ర ద్వారా షాను తెచ్చి రాజుగా పెట్టింది. షాను కూలదోసి మళ్ళీ ఖొమైనీ ఇదంతా ఇస్లామిక్ విప్లవం. వీరు ఏం రాస్తారంటే షాకు అక్కడ వచ్చి అధికారం తీసుకోవడం ఇష్టం లేదంట, షా అయిష్టంగానే అధికారానికి ఒప్పుకున్నాడంట. అలాగే మొసాదిక్ను గద్దెదించే కుట్రకు మొదట అమెరికా సుముఖత వ్యక్తం చేయలేదంట. మొదట ఐసెన్హోవర్ అధ్యక్షుడయ్యాక ఒత్తిడికి తలవడ్డి పచ్చ జెండా ఊపిందంట. షా కూడా అయిష్టంగానే వచ్చారంట. సార్ ప్రపంచంలో దురాక్రమణదారులు, కుట్రదారులు వీళ్ళందరూ కూడా చాలా అయిష్టంగా, విముఖంగా, అనివార్యంగా అని ఎందుకు సార్ ఇలాంటి పాఠాలు చెప్పి ప్రజలను పక్కదో పట్టిస్తారు? మీ మీద ఉన్న గౌరవం ఇదంతా ప్రజలకు చెప్పలేకపోతే ఊరుకోవచ్చు. ఇదే రోజు రఘురామ్ రాజన్ రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్, ఆయన కూడా అదే బ్యూరోక్రాటే కదా, ఆయన టైమ్స్ ఆఫ్ ఇండియాలో వ్యాసం రాశాడు. ఆయన తన వ్యూ పాయింట్ రాశాడు క్లియర్ ఏమని, రష్యా అమెరికా సూపర్ పవర్స్ అన్నది ఇప్పుడు రష్యా సోవియట్ యూనియన్ ఇప్పుడు లేదు, చైనా అమెరికా ఎకనామిక్ సూపర్ పవర్స్ అనే పదం వాడాడు ఆయన. అమెరికా దీంతో ఇలా దూకుడుగా ఉంది, చైనా